ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు ప్రభు పేరిట. ఫ్లోరెన్స్ నైటిగల్ ప్రభుని తెలుసుకున్న ఈ విశ్వాసురాలి యొక్క జీవితం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఫ్లోరెన్స్ నైటిగల్ అనే ఈమె ఫ్లోరెన్స్ అనే ప్రాంతంలో జన్మించడం వల్ల తనకి ఆ పేరు అలా ఫ్లోరెన్స్ అనే పేరు రావడం జరిగింది. ఫ్లోరెన్స్ నైటిగల్ అంటారు ఈమెని. అంతేకాదు ఈమె 16 సంవత్సరాల వయసులో ప్రభు స్వరం విని నన్ను సేవించడానికి ఏర్పరచుకున్నానని దేవుడు స్వరం విని ఆ కుమార్తె ఫ్లోరెన్స్ నైటిగల్ చాలా ధనవంతురాలు అయినప్పటికీ తను నర్సింగ్ అంటే రోగులకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో నర్సింగ్లో తొలితగా మరి ఆమె నర్సింగ్ నేర్చుకోవడం జరిగింది. కానీ తన కుటుంబం వారు తను నర్సింగ్ చేయడం అనేది తన కుటుంబం వారు ధనవంతులు కావడం వలన తన నర్సింగ్ వృత్తిలోకి వెళ్ళడానికి అంగీకరించకపోయినప్పటికీ కొన్ని వ్యతిరేకతలు ఎదుర్కొన్నప్పటికీ ఫ్లోరెన్స్ నైటిగల్ తను దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దర్శనం తనని బలవంతం చేయడం వలన దేవుడు యొక్క దర్శనంని బట్టి ఆ కుమార్తె నర్సింగ్ అనేది నేర్చుకోవడం జరిగింది. అంతేకాదు అలా నేర్చుకున్న సమయంలో 1854-53 ఆ సమయంలో క్రిమియా యుద్ధము జరుగుతున్న ఆ సమయంలో అనేకులు గాయపరచబడుతుంటే వారికి వైద్యం అందించడం నిమిత్తము ఫ్లోరెన్స్ నైటిగల్ గారికి ఒక లేఖ అందడం జరిగింది. ఆ లేఖ అందిన వెంటనే దాదాపు ఒక 30 మంది ఆ పైన 30 మంది దాదాపు ఒక 30 మందితో తను ఒక బృందంగా ఏర్పరచుకొని క్రిమియా యుద్ధం జరిగే సమయంలో అది మరి చాలా ఆ సమయంలో కలరా కూడా వ్యాపించే సమయంలో ఫ్లోరెన్స్ నైటిగల్ గారు తన వృత్తి నిమిత్తమై 30 మందిని ఏర్పరచుకొని అక్కడ వారికి యుద్ధంలో గాయపడిన వారికి సేవ అందించడం నిమిత్తము వెళ్ళడం జరిగింది. కానీ ఆ సమయంలో చాలామంది అక్కడ ఉన్న వారికి తను గాయాలు కట్టడము, వైద్యం అందించడమే కాకుండా కొంత మరి అక్కడ ఉన్న వాతావరణము, అక్కడున్న పరిస్థితులు అంటే అక్కడున్న అపరిశుభ్రత అదంతా చూసి దానివల్ల అనారోగ్యం అవుతున్నారని అందించి చాలా అక్కడున్న రోగులను చాలా చక్కగా చూసుకుని మరణ రేటును తగ్గించడం జరిగింది. అవును, సకాలంలో వైద్యం అందడం వల్ల మరణపు రేటు అనేది తగ్గడం అలా అనేకులను ఆ కుమార్తె మరి ఎంతో కష్టపడి దేవుడి యొక్క కృపను బట్టి వారికి ఎన్నో గంటలు తరబడి వైద్యం అందిస్తూ తన సేవలు కొనసాగిస్తూ ఉండేది. అంతేకాదు మరి తను చేసిన ఆ సేవలకి ప్రభుత్వము విక్టోరియా మహారాణి గుర్తించి తనని అభినందించడం జరిగింది. తనకి ఒక సంస్థ తను ఫ్లోరెన్స్ నైటిగల్ గారు నర్సింగ్ వృత్తిని చేపట్టి కొనసాగించి అందరికీ ఇంకా చాలా మందికి కూడా ఈ నర్సింగ్ వృత్తిని కొనసాగించడానికి ఆదర్శంగా నిలిచారు. అంటే రోగుల కోసం, ముఖ్యంగా అక్కడున్న రోగుల కోసం, ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసము ఫ్లోరెన్స్ నైటిగల్ గారు తన సేవా పరిచర్యను అందించడం జరిగింది. ప్రభు మార్గంలో మరి తన జీవితాన్ని మరి రాత్రిపూట అది విద్యుత్ అనేది సరిగ్గా అందని సమయాల్లో ఒక దీపము పట్టుకొని ఆ దీపాన్ని మరి అదంతా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పలకరించి మందులు ఇచ్చి సేవ చేస్తూ ఉండేది. అందుకే తనకి లేడీ విత్ ద ల్యాంప్ అని కూడా అనేవారు. మరి ఆ కుమార్తె చేసిన ఆ పరిచర్య, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్న రీతిగా ఆ కుమార్తె ప్రభు యొక్క పరిచర్యను ద్వారా ప్రభుని మహిమపరిచింది. ప్రభు యొక్క ప్రేమను క్రియలలో ప్రభు కొరకు ఆ కుమార్తె పరిచర్య చేయడం ప్రభుని మహిమపరిచింది. కాబట్టి ప్రభు కూడా తనని మహిమపరచడం జరిగింది. తన యొక్క చేసిన సేవలు మరి ఇప్పటికీ కొనియాడబడుతూ ఉన్నాయి. ప్రియా దేవుడి బిడ్డలారా, మీరు కూడా మరి దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను వాడుకొని మీకు ఇచ్చిన ఆ కృపలో మీరు కూడా మరి స్వార్థ ప్రకటిస్తూ, అంతేకాకుండా అనేకులకు మరి మీకు ఇచ్చిన తలాంతులు మరుగైపోకుండా మీకు ఇచ్చిన తలాంతులను వాడుకొని దేవుడు రాజ్యాన్ని కట్టడానికి ఉపయోగించుకోవాలి. అంతేకాదు దేవుడికి ఇష్టమైన పరిచర్య మరి దిక్కులేని వారిని, దరిద్రులని మరి వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించడము, అంతేకాదు రోగులను పరామర్శించడము, ఖైదీగా ఉన్న వారిని పరామర్శించడము, ఇదే కదా నాకు ఇష్టమైన పరిచర్య అనడం జరిగింది. మరి ఇవన్నీ మనం చేయకుండా మన జీవితం అనేది క్రియలలో లేకుండా ఉంటే మరి మన దేవుడు అనేది మీరెవరో నేను ఎరగను అని అనడం జరుగుతుంది. కాబట్టి ప్రియా దేవుడి బిడ్డలారా, మనము దేవుడి బిడ్డలమైన మనము
వాక్యాన్ని దేవుడు ఎలాగైతే మరి వాక్యంలో రాయించబడారో అలాగే రోగులతో ఉన్న వారిని మనం పరామర్శించాలి, వారికి దేవుడు సువార్తను అందించాలి. అంతేకాదు బాధల్లో ఇరుకుల్లో మరి పరామర్శించి మరి మన వంతు దేవుడు ప్రేమ చూపించినప్పుడు ఏమవుతుందంటే దేవుడు కూడా మనని గణపరచడం జరుగుతుంది. వాక్యం మీ వెనికిలో దీవించబడును గాక. ఆమేన్.